జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు. మేమొచ్చాక దాన్ని సరిదిద్దుతా ఉన్నాము అనేసి కూటమి ప్రభుత్వం అంటుంది. నిజంగానే అరాచకం జరిగిందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా అరాచకం జరిగిందండి. ఎలా అరాచకం అంటే ప్రజా సంక్షేమ అరాచకం జరిగింది. ఇంతవరకు 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివెన్నో ఆయన చేశాడు కాబట్టి వాళ్ళకి కూటమి దృష్టిలో అది అరాచకం. వాళ్ళ దృష్టిలో అరాచకం అంటే ప్రజలకు మంచి చేయటం అరాచకం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ మంచి ఏం చేస్తుంది? ఒక వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ సిక్స్ ఇచ్చారు. ఏదైనా సవ్యంగా అమలవుతుందా? ఒకప్పుడు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 63 లక్షల పెన్షన్లు ఉండేవి. ఈరోజు 48 లక్షలకు పడిపోయింది. మరి ఎలా పడిపోయింది? ఈరోజు 4 ఏళ్ళు ఇస్తున్న ప్రతి నెల ఈరోజు పెన్షన్లు ఏమైనా కొత్తగా ఇస్తున్నారా? చంద్రబాబు గారు ఏమైనా కనిపెట్టారు పెన్షన్ ప్రోగ్రాం కానీ కార్యక్రమం కానీ? ప్రతి నెల వెళ్ళి పెన్షన్ చేతిలో పెట్టడం, దానికి 1.5 కోటి ఖర్చు ఆయన ప్రోగ్రాంకి. అది ప్రజల నెత్తిన పడేదే కదా. మనం ఏదన్నా ఒక పథకం పెడితే దాన్ని ప్రభుత్వం ఒక పథకం ఏర్పాటు చేస్తుందంటే దాన్ని ఆవిష్కరణ జరిగిద్ది. అంతటితో తర్వాత అధికారులు అది పాలన వ్యవహారం అది అది అట్లా వెళ్ళిపోవాలి, సవ్యంగా వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రతి నెల ఏదో కొత్తగా ఇస్తున్నట్టుగా ప్రతి నాయకులు ఏదో వాళ్ళ జేబులో సొమ్మిస్తున్నట్టుగా ఫోటోలు దిగటం, ప్రతి ఇంటికి తిరగటం, ఫోటోలు దిగటం ఇలా చేస్తున్నారు. ఈ 20 ఏళ్ల పాలనలో 20 నెలల పాలనలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారని చెప్పమానండి. కొత్త పెన్షన్ రావాలంటే భర్త చనిపోవాలి, పెన్షన్ వచ్చే భర్త చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆ భార్యకి ఇస్తారు, ఆ భర్తకి ఇచ్చే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక జగన్ గారు గవర్నమెంట్లో పోలీసింగ్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎక్కడైనా కానీ అరాచకం జరగకుండా. ఎందుకంటే 2014 టు 2019 పాలన చూశారు. ఆ రోజు వాళ్ళ అరాచక పాలన చూసే ప్రజలు వాళ్ళకి 23 సీట్లు ఇచ్చారు. కాబట్టి ప్రజలు వాళ్ళ పాలన యాక్సెప్ట్ చేయలేదు, ఇలా అరాచకం చేశారు. కాబట్టి ఏడన్నా ఏ సంది వచ్చినా సరే నాయకులు ఏమైనా ఈ గ్రామ స్థాయిలో నాయకులు, ఎందుకంటే గ్రామాల్లో పార్టీలు, వైరాలు, వ్యక్తిగత కక్షలు సహజంగా ఉంటుంటాయి. దాన్ని పార్టీలా వెళ్ళి ఇటువంటి కొన్ని అరాచక వ్యవహారాలు చేస్తారేమో ఎక్కడ అలాంటి ఎవరిని యాక్సెప్ట్ చేయకుండా, ఆయన సపోర్ట్ చేయకుండా పోలీస్కి ఫ్రీడమ్ ఇచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు జరిగినాయి. దాన్ని బట్టే ఏ అరాచకం మీరే అర్థం చేసుకోవాలి. ఈరోజు అధికార పార్టీ నాయకులు ఈరోజు పోలీసులను ఎలా కానిస్టేబుల్ కాడి నుంచి ఎస్ఐ, సిడి, చిన్న కార్యకర్త కూడా బెదిరింపులు వాళ్ళ పనులు చేయాలని. అది వాళ్ళ దృష్టిలో మరి సంక్షేమం మాకైతే తెలియదు. కానీ ఈరోజు కోటమిరెడ్డి సీతారెడ్డి అనే వ్యక్తి ఎందుకు బయటకు పోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి? అతను చిన్న అరాచకం చేశాడు కాబట్టి, అతని మీద కేసు అయింది కాబట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన నా మీద కేసు పెట్టడం ఏందనేసి అతను ఇగో అంటే అతను బయటికి వెళ్ళాడు. ఎవడు బయటికి వెళ్ళినా సరే సహించడు జగన్మోహన్ రెడ్డి, తగ్గేదేమీ లేదు. ఎందుకంటే ప్రజలకి అరాచకం యాక్సెప్ట్ చేయరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాంటి అరాచక శక్తుల్ని సపోర్ట్ చేయడు. కాబట్టి కోటమిరెడ్డి సీతారెడ్డి అనే వ్యక్తి బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లు వచ్చినాయి కదా. మీరేం టీడీపీకి ఇదివరకు 23 అని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే కదా వచ్చింది. 11 సీట్లు అని వస్తే అది ఏ స్థాయిలో వచ్చినాయో, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినాయో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కొన్ని ఉదాహరణలకు మీడియా పాయింట్లో ఒక విశ్లేషకులు కానీ చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో 450 ఓట్లు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒక్క ఎమ్మెల్యేకి ఒక్క ఓటే వచ్చింది. అది ఎలా సాధ్యం? అదొకటి. ఆ రోజు ఎన్నికలు జరిగింది. మే 13వ తారీఖు ఎన్నికలు జరిగింది. ఏ ఎన్నికల కమిషన్ అయినా మే 14వ తారీఖు ఉదయానికి ఆ రోజు జరిగిన పోలింగ్ ఎంత అనేది ప్రకటించాలి. ఆ రోజు 7 గంటలకి 68% పోలింగ్ అన్నారు. 7 గంటలకు 68% పోలింగ్ జరిగిందన్నారు. అక్కడి నుంచి ఎంత జరిగిద్ది? మహా అయితే ఒక 10% జరిగిద్ది, లేదా ఒక 15% జరిగిద్ది, ఒక 15% జరిగిద్ది. అప్పుడు ఎంతవల్ల 83%, 82%, లేదా 80% ఓటింగ్ రావాలి. 91.5% ఎలా వచ్చింది? మరి అదే దేవుడికి ఎరుక. 11 సీట్లు ఎట్టొచ్చిన ప్రజలకు ఎరుక, ఏం జరిగింది అనేది లోగుట్టు దేవుడికి ఎరుక.